ఆనందమే భావం కలిగేనే ఆనందమే ఆనందమే నా జీవితం మారేనే దేవునికి స్తోత్రం. దేవుడు మరి మమ్మల్ని ఎంతగానో నయోమిని మరణం నుంచి తప్పించినాడు. దేవునికి స్తోత్రం. అయా సంఘ ప్రార్థన చేసినారు, దాసుల ప్రార్థనలు ఆలకించినాడు. దేవుడు నయోమిని 16 సంవత్సరాలు మరి బ్రతికించినాడు. ప్రార్థన చేసుకొని నేను చెప్తుంటాను కనుక ప్రార్థన చేస్తుండు. దేవుడు లేవనెత్తుతున్నాడు నయోమిని. మరి ఇప్పటి వరకు దేవుడు కాపాడినందుకు, కాపాడినందుకు దేవునికి స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా ముందు కూడా మమ్మల్ని కాపాడుతాడని మాకు పిల్లలు లేరు, ఎవరు లేరు. దేవుడే ఆధారం, వెనుక ముందు దేవుడే ఉన్నాడని మా యావత్తు చిత్తమంతా దేవుని మీద భారం వేసి బ్రతుకుచూ ఉన్నాను ఈ లోకంలో. మొన్న కూడా ఒకటి సంఘటన జరిగింది కంపెనీలో. మా ఓనరు 60 ఏళ్ళు 62 ఏళ్ళు ఉన్న వాళ్ళకు మేము డ్యూటీకి తీసుకోము, రెడ్డి నువ్వు పెద్ద మనిషి అయినా నువ్వు ఇంటికాడ ఉండొచ్చు అని అన్నాడు. ఆ మాట నేను వచ్చి చర్చిలో మరి మా అయ్యగారులకు దాసులకు చెప్పి ఉన్నాను. మరి పాస్టర్ గారు వారందరూ ప్రార్థనలు చేసినారు. నేను జూన్ 4 తారీఖులో చెప్పి ఉన్నాను. మళ్ళీ జూన్ 5వ తారీఖు నుంచి వాళ్ళు మళ్ళీ పిలిపించారు. నన్ను పిలిపించి మరి నువ్వు డ్యూటీకి ఎక్కువ అని మళ్ళీ చెప్పి ఉన్నారు. దేవుడు మరి ఎంతో మేలు చేసినాడు నాకు. ఇప్పుడు 2 నెలలు ఇప్పుడు డ్యూటీకి వెళ్తూనే ఉంటున్నా. దేవుడు మరి బలం ఇచ్చి బలపరుస్తున్నందుకు దేవునికి స్తోత్రాలు, కృతజ్ఞత స్తుతులు. ఎన్నిసార్లు చెల్లించినా తక్కువే. నా జీవిత కాలం అంతా కూడా దేవునికి ప్రార్థన చేసినా తక్కువే నేను అని నేను ఇంకా పేరాపనలు కూడా ఎదుగుటకు, ఇతరులకు కూడా చెప్పుకొనుటకు నాకు జ్ఞాపకం శక్తి ఎక్కువ లేదు. కాబట్టి చదివినప్పుడు అన్నీ జ్ఞాపకం ఉంటాయి, చెప్దామని అంటే ఇక చెప్పలేకపోతున్నాను. దేవుడు మరి ఆ జ్ఞాపకం శక్తిని కూడా దయచేయాలని, ఈ సంవత్సరం అంతా కూడా ప్రార్థనలో గడుపుటకు దేవుడు సహాయం చేయాలని మేము ప్రార్థిస్తున్నాను. మరి ఎన్నెన్నో తిప్పలు, జీతం తక్కువ వచ్చినప్పటికీ దాన్ని ఏ లెక్కతో ప్రకారంగా పెట్టుకుంటూ ఉంటున్నాను. ఇరుకునందున నాకు దేవుడు సహాయం చేస్తున్నాడు. ఇంకా బహుగా దేవుడు మమ్మల్ని వాడుకోవాలని దేవుని ప్రార్థిస్తున్నాను. మరి అందరి గురించి కూడా నేను దాసుల గురించి, సంఘాల గురించి, 130 కోట్ల జనాంగం గురించి ప్రతిరోజు కూడా ప్రార్థనలు చేస్తున్నాను. నీవు ఇచ్చిన ఈ చిన్న సాక్ష్యము నేను ముగించుకుంటున్నాను. యేసయ్యా నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము. యేసయ్యా మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. మరువలేను
మార్గం నీవే, సత్యం జీవం నీవే, నే జీవించుటకు ఆధారం నీవే. మార్గం నీవే, సత్యం జీవం నీవే, నే జీవించుటకు ఆధారం నీవే. అపాయము రాకుండా కాపాడువాడవు, నిన్ను నేను ఆరాధింతు. అపాయము రాకుండా కాపాడువాడవు, నిన్ను నేను ఆరాధింతు. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము. యేసయ్యా, యేసయ్యా, నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము. యేసయ్యా. తోడు నీవే, నా నీడ నీవే, నిత్యం నా తోడుగుండే చెలిమి నీవే. తోడు నీవే, నా నీడ నీవే, నిత్యం నా తోడుగుండే చెలిమి నీవే. బ్రతుకంతా నీ కొరకే జీవింతును, నేను నేను ఆరాధింతు. బ్రతుకంతా నీ కొరకే జీవింతును, నేను నేను ఆరాధింతు. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నా జీవము. యేసయ్యా, నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము. యేసయ్యా, నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము. యేసయ్యా. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. నే మరువలేనయ్యా. దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ సాయంకాల సమయంలో దేవుని వాక్యమును మనతో కూడా పంచుకోవటానికి పాస్టర్ ఆశీష్ వర్గీస్ గారు ఉన్నారు. వారు
అమృత్సర్లోని అతిపెద్ద సంఘానికి కాపరిగా వ్యవహరిస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాకుండా దరిదాపు 9 బ్రాంచ్ సంఘాలు వారికి ఉన్నాయి. చిన్న ప్రారంభంలో వారు కలిగి మా వలె వారి యొక్క తండ్రి గారు పంజాబ్లోనికి మిషనరీగా వెళ్ళి ఉంటుంది. ఈరోజు దేవుడు వారిని గొప్పగా విస్తరించి అనేకులు ప్రభు అయిన యేసుక్రీస్తుని అన్ని జనాంగంలో నుండి తెలుసుకోవటానికి దేవుడు వారిని వారి యొక్క సంఘం బైబిల్ చర్చ్ ఆఫ్ గాడ్ని బహుబలంగా ఉపయోగిస్తూ ఉన్నారు. దేవుడు వారిని ప్రేమించి వారి యొక్క జీవితంలో వారి భాగస్వామిగా సిస్టర్ మీను గారిని అనుగ్రహించినాడు. అంత మాత్రమే కాకుండా వారికి 2 పిల్లలు ఆల్విన్ అలాగే క్యాల్విన్ ప్రథమ కుమారుడు, ఆల్విన్ కనిష్ట కుమారుడు అనుగ్రహించినాడు. ఈరోజు వారు మనతో దేవుని వాక్యాన్ని పంచుకుంటుండగా ప్రార్థనాపూర్వకంగా మన దేవుని సన్నిధిలో ఉందాం. దేవుడు మనల్ని ఆశీర్వదించుగాక. Father God in heaven, we thank you for this wonderful day that you have given in our lives. పరలోకమందున మా తండ్రి మాకు అనుగ్రహించిన ఈ నూతన దినాన్ని బట్టి మేము స్తుతిస్తూ ఉన్నాం. Thank you, Lord, for the love and grace that you have bestowed on us. మీరు మా యొక్క జీవితంలో కుమరించిన కృపను ప్రేమను బట్టి మేము స్తుతిస్తూ ఉన్నాం. It was your heavenly call that we have heard and we have obeyed. నీ యొక్క పరలోక పిలుపును మేము ఆలకించిన మేము విధేయులుగా ఉన్నాం. You brought Pastor Abraham from Kerala to Andhra and you have helped him thus far. పాస్టర్ ఏబ్రాహిం గారిని కేరళ రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రానికి మీరు నడిపించినారు. ఇంతవరకు మీరు సహాయం చేసినారు. With a heart of gratitude we can say, thus far you have helped him. కృతజ్ఞతతో కూడా మేము చెప్పగలమయ్యా, ఇంతవరకు మీరు వారికి సహాయం చేసినారు. And it is our privilege, O Lord, to share the word of God and to dedicate these 30 past years of his ministry unto you, O Lord. అయ్యా, మేము కృతజ్ఞతతో కూడా గత 30 సంవత్సరాల బెతేల్లో జరిగిన పరిచర్యను మీకు సమర్పణ చేస్తూ ఉన్నాం. Whatever we share today, may the words of our mouth and meditation of our heart be acceptable unto you. అయ్యా, మేము ఈరోజు మాట్లాడబోతుంటుండగా మా నోటి మాటలు మా హృదయ ధ్యానం నీ సన్నిధిలో అంగీకార యోగ్యములుగా ఉండును గాక. We give you all glory and honor unto you, O Lord. నీకే సమస్త ఘనత మహిమ ప్రభావములను అర్పిస్తూ ఉన్నాం. In the precious name of our Lord and Savior Jesus Christ, Amen. శ్రేష్టమైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. Amen. Amen. Thank you, Pastor Stephen, for giving me an opportunity to share the word of God. పాస్టర్ స్టీఫెన్ గారు ఈ సమయాన్ని దేవుని వాక్యం నుండి పంచుకోవటానికి మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు. I am thankful to Pastor E. Abraham and I give my congratulations to him and his family. Pastor Amaji also for completing their 30 years of ministry there. పాస్టర్ ఈఎం అబ్రహాం గారికి అలాగే పాస్టర్ అమ్మ గారికి ఈ సంఘంలో 30 సంవత్సరాల పరిచర్యను వారు పూర్తి చేసుకున్నారు కనుక నేను వారికి శుభవచనాలు తెలియజేస్తున్నాను. Being myself also a son of a missionary, when I see the children of the ministers, the missionaries, I feel a great joy in my heart. నేను కూడా ఒక మిషనరీ యొక్క కుమారుణ్ణి కనుక మిషనరీ యొక్క పిల్లలను నేను చూస్తూ ఉంటున్నప్పుడు వారి పరిచర్యలో చూస్తూ ఉంటున్నప్పుడు నేను ఆనందిస్తూ ఉన్నాను. And my heart is full of gratitude to the Lord that he has helped and he has placed many missionaries in different parts of India. నా యొక్క హృదయం సంతోషంతో ఉప్పొంగుచున్నది. ఎందుకనంటే భారతదేశంలో వివిధ స్థలాలలో అనేక మంది మిషనరీలను దేవుడు ఉంచి ఉన్నాడు. And Pastor Abraham also left his place, his house and everything and came there just for the sake of expanding his kingdom unto the unknown land. పాస్టర్ ఏబ్రహాం గారు కూడా వారి యొక్క స్వస్థలాన్ని వారి గృహాన్ని విడిచి ప్రభు అయిన యేసుక్రీస్తును ప్రకటించటానికి తమది కాని దేశంలో తమ భాష ఎరుగని స్థలంలోనికి విచ్చేసి సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. May the good Lord help him more and give him more strength so that he may grow more and raise more spiritual children for his kingdom. మంచి దేవుడు ఇంకా మంచి ఆరోగ్యాన్ని
ప్రియ దైవజనులకు అనుగ్రహింపజేసి ఇంకా అనేక ఆత్మీయ పిల్లలను కనటానికి దేవుడు ప్రియ దైవజనులను బలపరచును గాక. Before going to the word of God, once again, I congratulate Pastor Abraham and his family for completing the 30 fruitful years in the ministry, and thankful to the Lord for his faithfulness in their lives and ministry. ఇంకా నేను ముందుకు వెళ్ళక మునుపు మరొకసారి 30 సంవత్సరాలు బెతేల్లో పూర్తి చేసుకున్నందుకు వారికి శుభాలు తెలియజేస్తూ ఉంటున్నాను. And when Pastor Finney asked me to share the word of God few days back, పాస్టర్ ఫిన్నీ గారు దేవుని వాక్యం నుంచి పంచుకొనుమని కొన్ని రోజుల క్రితం నాతో మాట్లాడినప్పుడు, so I began to think about the missionary family in the word of God. నేను పరిశుద్ధ గ్రంథమందు ఉంటున్న మిషనరీ ఫ్యామిలీని గురించి ఆలోచించ ప్రారంభించినాను. So let us turn our attention to the Acts of Apostles. కాబట్టి మనం కొద్ది నిమిషాల ధ్యానం నిమిత్తం అపోస్తల కార్యం వైపుకు మన ధ్యానాన్ని మలుపుదాం. Chapter 18 from verse 1 to 3. 18వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు మనం చూద్దాం. Acts 18 from verse 1 to 3. అపోస్తల కార్యం 18వ అధ్యాయం 3 వచనాలు. After this, Paul left Athens and went to Corinth. There he met a Jew named Aquila, a native of Pontus, who had recently come from Italy with his wife Priscilla, because Claudius had ordered all Jews to leave Rome. Paul went to see them, and because he was a tent maker as they were, he stayed and worked with them. Verse 4, every Sabbath he reasoned in the synagogue, trying to persuade Jews and Greeks. అటు తర్వాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకులా అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి యుద్ధకు వెళ్ళాను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు వారి వృత్తికి డేరాలు కుట్టుకుని వారు. పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురం ఉండేను. వారు కలిసి పని చేయించుండేది. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరంలో తర్కించుచు యూదులను గ్రీస్ దేశస్థులను ఒప్పించుచు నుండేను. Today we are going to learn a little bit about the missionary family called Aquila and Priscilla. ఈ రోజు మనము మిషనరీ కుటుంబమైన అక్విలా ప్రిస్కిల్లాలను గురించి పరిశోధించబోతున్నాం, నేర్చుకోబోతున్నాం. In AD 52, Claudius, the Roman emperor, issued an order of expelling all the Jews from Rome. క్రీస్తు శకము 52వ సంవత్సరంలో క్లౌదియా చక్రవర్తి యూదులందరినీ రోమ్లో నుంచి తరిమివేయ ఆలోచన చేసినాడు. And at that time, a Jew named Aquila, the native of Pontus, moved to Corinth. ఆ సందర్భంలో అక్విలా అను యూదుడు ఆయన కొరింథుకు వలస వెళ్ళినట్లు తెలియపరచబడుతున్నది. This is what we have read in Acts 18 verse 1 and 2. ఇదే మనము 18వ అధ్యాయం 1-2 వచనాలలో మనం చూస్తూ ఉన్నాం. When Aquila moved to Corinth, his wife Priscilla also moved with him. అక్విలా గారు కొరింథుకు ప్రయాణమై వెళ్ళినప్పుడు తనతో కూడా తన సతీమణి అయిన ప్రిస్కిల్లా కూడా వెళ్ళినట్లు మనం చూడగలుగుతున్నాం. Corinth was a very new place for them. కొరింథు వారికి ఒక నూతనమైన పట్టణముగా ఉండేను. Corinth was a place where the idols were worshipped. కొరింథు అనేక విగ్రహారాధన జరుగుతున్న ఒక స్థలముగా ఉండేను. Corinthians were unknown to the living God. కొరింథు సత్య దేవుని ఎరుగని వారుగా ఉంటిరి. And at this time, the Priscilla and Aquila made a decision to move to Corinth. ఈ సమయంలో అక్విలా ప్రిస్కిల్లాలు కొరింథుకు వెళ్ళవలెనని వారు తీర్మానం చేసుకొంటిరి. My dear people of God, నా ప్రియ దేవుని జనాంగమా, whatever God does is beautiful. దేవుడు ఏది చేసినా అది ఎంతో అందమైనది. Sometimes God moves people from one destination to the another destination. కొన్ని సందర్భాలలో దేవుడు తన ప్రజలను ఒక స్థలంలో నుండి ఇంకో స్థలంలోనికి పంపిస్తాడు. Because he has a purpose for them. ఎందుకనంటే వారి ఎడల ఆయన ఒక ఉద్దేశమును కలిగి ఉన్నాడు గనుక. God moved Abraham
from one place to the another place. దేవుడు అబ్రహామును ఒక స్థలంలో నుండి ఇంకొక స్థలంలోనికి పంపినాడు. God moved Paul from the Jewish land to the Gentile land. దేవుడు పౌలును యూదుల వద్ద నుండి అన్య జనాంగపు వారి మధ్యలోనికి నడిపించినాడు. We don't love moving from one place to another place. మనం ఒక స్థలమును విడిచి మరి ఒక స్థలానికి వెళ్ళటానికి మనం ఇష్టపడం కదా. We love to settle our lives in a perfect place. Whatever we see, this is perfect land. We should settle our family. We should settle our life there. మనకి సంపూర్ణ సిద్ధి కలిగిన స్థలముగా కనబడుతుంటున్న స్థలంలో మనం ఉండగోరుతూ ఉంటాం, అక్కడే మనం జీవించే ఇష్టపడతాం. But God is a God of movement. కానీ దేవుడు ఒక ఉద్యమం యొక్క దేవుడు. దేవుడు ప్రజలను నడిపిస్తూ ఉన్న దేవుడు. He moves the people. ప్రభువు ప్రజలను ముందుకు నడిపిస్తూ ఉన్న దేవుడు. And he moved Priscilla and Aquila from one place to the another place. ప్రిస్కిల్లా అక్విలాలను ఒక స్థలంలో నుండి మరొక స్థలంలోనికి ఆయన నడిపించున్నాడు. Even though Aquila and Priscilla might be thinking that this persecution and why this happened, why we are moving from one place, but God had a definite plan for them. అక్విలా ప్రిస్కిల్లాలు వారిలో ఎందుకు మేము ఈ స్థలం నుండి ఇంకొక స్థలానికి వెళుతున్నామని ఆలోచించినప్పటికీ దేవునికి ఒక శ్రేష్ఠ ప్రణాళిక ఉన్నది. Even in this time of pandemic, many people have moved from one location to the another location. ఈ మహమ్మారి యొక్క కాలంలో కూడా ప్రజలు ఒక స్థలం నుండి ఇంకో స్థలానికి ప్రయాణమై వెళ్ళినట్లు మనం చూడగలుగుతున్నాం. Many people have switched their jobs from one place to the another jobs. అనేకులు ఒక స్థలంలో నుండి ఇంకొక స్థలానికి ఇంకొక ఉద్యోగానికి వారు వెళ్ళినట్లు మనం చూస్తూ ఉంటాం. And we might be thinking that, Lord, what is this happening? But let me tell you, God is shaking the world. ప్రభువా ఇది ఎందుకు ఇలాగ జరుగుతుంది అని అనేకులు అడిగి ఉంటుండవచ్చు, ప్రశ్నించి ఉండవచ్చు, కానీ దేవుడు భూమిని అటు ఇటు ఊపుతూ ఉన్నాడు. God is shaking some people. దేవుడు కొంతమంది వ్యక్తులను ఊపుతూ ఉన్నాడు. He wants to move us from our comfort zones to the place where he has assigned us. మన సుఖవంతమైన స్థలములలో నుంచి ఆయన మనం ఎక్కడ ఉండవాలని ఆశిస్తూ ఉంటున్నాం అక్కడికి మనల్ని కదిలిస్తూ ఉన్నాడు. Jonah the prophet was comfortable in his own place, but God wanted to move Jonah from his place to the another land so that he may win some souls there. యోనా తనకుంటున్న సుఖవంతమైన స్థలంలో ఆయన సంతోషంగా ఉంటున్నప్పటికీ ఆయనను ఇంకొక స్థలంలోనికి దేవుడు కదిలించి పంపించి ఉన్నాడు. A missionary's heart is always moving heart. మిషనరీ యొక్క హృదయం ఎల్లప్పుడూ కదులుతూ ఉన్న హృదయం. He will never settle himself in one place. వారు ఒకటే స్థలంలో ఆగి ఉండనేరరు. Because he knows in his heart that it is God who has called him, and he will take to the place where he will fulfill his purpose. ఎందుకనగా వారు ఎరిగి ఉంటున్నారు దేవుడు వారిని పిలిచినారని, దేవుడు వారిని ముందుకు నడిపిస్తాడని వారు ఎరిగి ఉన్నారు. And it is said that when Paul and Priscilla went to Corinth, Paul went to see them. అక్విలా ప్రిస్కిల్లాలు కొరింథుకు వెళ్ళినప్పుడు పౌలు వారిని కలుసుకోవటానికి వెళ్ళినట్లు దేవుని వాక్యం నిర్దిస్తూ ఉన్నది. And it is written, because he was a tent maker as they were, he stayed and worked with them. వారు వృత్తికి డేరాలు కుట్టువారు గనుక పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురం ఉండేది దేవుని వాక్యం చెప్తుంది. So my first point is, గనుక నా మొదటి బిందువు ఏమనగా Aquila and Priscilla worked together. అక్విలా ప్రిస్కిల్లా కలిసి పని చేసినారు. And when they were working together, Paul, the another tent maker, also met them. పౌలు డేరాలు కుట్టువాడు ఇంకొక డేరాలు కుట్టువాడు కూడా వారితో కూడా కలిగిస్తున్నాడు. My dear people of God, God has never left us alone. నా ప్రియ దేవుని జనాంగమా, దేవుడు మనల్ని ఏనాడు ఒంటరిగా వీడలేదు. He will always bring the right people at right time in your life. ఆయన నీ జీవితంలోనికి సరి అయిన వారిని సరి అయిన సమయంలో నడిపిస్తాడు. Because Paul also was a tent maker, and Aquila and Priscilla were also tent maker, their hearts were joined. పౌలు అలాగే అకులా ప్రిస్కిల్లాలు డేరాలు కుట్టువారు కనుక వారి హృదయం అంట కట్టబడింది.
My dear people of God, if you are a man of God, if you are a woman of God, you will always find, and God will bring surely one man of God or a woman of God to help you, to assist you, to guide you, to protect you. నా ప్రియ దేవుని జనాంగమా, మీరు దేవుని ప్రజలైతే మీరు దేవుని పనిని చేస్తూ ఉంటుండగా దేవుడు సరి అయిన వ్యక్తులను అట్లీస్ట్ ఒక్కరినైనా మీతో సహాయపడటానికి, మిమ్మల్ని సంరక్షించటానికి, మీతో కూడా నిలబడటానికి మీ వద్దకు నడిపిస్తాడు. Tent making was not an easy job. డేరాలు కుట్టడం అంత సులువైన పని కాదండి. Tents were made of rough goat's hair fabric. ఈ ఈ డేరాలను గొర్రె యొక్క చర్మంతో కూడా తయారు చేసేవారు. It took mature relationship to work closely with each other. ఒకరొకరు కలిసి పని చేసుకోవాలంటే మంచి ఆలోచనలు కలిగిన వారుగా, లేకపోతే పని నైపుణ్యత ఎరిగిన వారే కలిసి పనిచేసే స్థితిలో ఉండగలిగిన వారు. And according to the Jewish customs, male members of the house used to learn the skills, and female and the women never used to learn the skill of this kinds of work. యూదుల యొక్క ఆచార ప్రకారము పురుషులు ఈ పనులను నేర్చుకునేవారు కానీ స్త్రీలు నేర్చుకునేవారు కాదు. But here in the word of God, verse 3 says, and because he was a tent maker, as they were, they is a plural. That means Paul, Aquila and Priscilla both had the skill of making tents. మూడో వచనాన్ని మనం పరిశోధిస్తే, వారు వృత్తికి డేరాలు కుట్టువారు. వారు అనగా అకుల్లా, ప్రిస్కిల్లా, వారిరువురు అని అంటే ఆ స్త్రీ అయిన ప్రిస్కిల్లా కూడా డేరాలు కుట్టడం ఎరిగి ఉన్న స్థితిలో ఉన్నది. That means Priscilla learned the skill of making tents from her husband. అంటే ప్రిస్కిల్లా కూడా తన భర్త వద్ద నుండి ఈ వృత్తిని నేర్చుకుని ఉంటుండవచ్చు. They had the mature relationship to work closely with each other. వారు ఒకరినొకరు కలిసి పని చేసుకోవటానికి మంచి ఔన్నత్యమైన భావాలను కలిగిన వారై ఉంటుండవచ్చు. They had to accept the suggestions of each other. ఒకరొకరు చెప్పుకుంటున్న సలహాలను అంగీకరించువారుగా వారు బహుశా ఉండవచ్చు. In the ministry also, ministry can never be done by one person. పరిచర్య ఒక వ్యక్తి ద్వారా ఏనాడు జరిగింపబడనేరదు. In this world, in the word of God, we see the importance of fellowship with each other. దేవుని వాక్యమును మనం పరిశోధిస్తే ఒకరినొకరితో సహవాసాన్ని ఎంతో ఎక్కువగా మనం తెలుసుకోగలుగుతాం. In the world, we can see many spiritual orphans. లోకంలో మనం చూసినట్లయితే అనేక ఆత్మీయ అనాథలు ఉన్నారు. But it is God who will never leave us orphan, but he will always have fellowship with us, and he will bring the right people to have fellowship with us. అయితే దేవుడు మనల్ని ఏనాడు అనాథలుగా విడువను అని వాగ్దానం చేయటం మాత్రం కాక, ఆయన మనతో కూడా ఉండటం మాత్రం కాక తగిన ప్రజలను కూడా మనతో సహవసించటానికి మన వద్దకు నడిపిస్తాడు. It is said in this world nearly 300 of the influential people were orphans. ఈ లోకంలో దరిదాపు 300 శ్రేష్ఠ స్థితిలో ఉంటున్న వారు అనాథలుగా ఉంటిరంట. It is said Alexander, Napoleon, Hitler, and Charles V, George Washington, Stalin, Lenin, they were all orphans, what I have heard. లెనిన్ గారు, అలాగే హిట్లర్ గారు, అలాగే నెపోలియన్ గారు, అలెగ్జాండర్, ఇలాగు ఒక పట్టికను మనం చూస్తే వారందరూ అనాథలుగా ఉండినట్లు చెప్పబడుతున్నది. But they all became the world's influential people in their own times. వారందరూ వారి యొక్క కాలంలో లోకాన్ని ప్రభావితం చేయగలిగిన వారుగా మార్చబడ్డారు. As a missionary family, I have seen and observed many times in the early days of the ministry, the missionaries have felt themselves as orphans. మిషనరీల కుటుంబంలో నుంచి వచ్చిన వాడనుగా కొన్ని సందర్భాలలో మిషనరీలు తామే అనాథలుగా ఉంటున్న స్థితిలో వారు అనుభవిస్తున్నట్లు నేను నా కళ్ళ ద్వారా చూసినాను, ఎరిగినాను. I am sure Pastor Abraham might have also felt like that in his early days. నేను నమ్ముతూ ఉంటున్నాను, బహుశా పాస్టర్ ఏబ్రహాం గారు కూడా వారి యొక్క మొదటి రోజులలో అలా భావించి ఉంటుండవచ్చు. As I told you earlier, being myself also coming from a missionary family, we have felt also being orphaned, being away from the family, being away from the relatives,
And at difficult times, we felt that we were orphans. మేము కూడా మిషనరీలుగా ఉంటిమి గనుక కొన్ని సందర్భాలలో మేము కూడా అనాథలుగా ఉంటున్నట్లు మా ప్రియులందరినీ వదిలిపెట్టి దూర స్థలంలో ఒంటరిగా ఉంటున్నట్లు భావిస్తూ ఉంటిమి. But I can say at this juncture that it is God who has never left us alone. అయితే ఈ రోజు నేను ధైర్యముగా ధీటుగా చెప్పగలను, దేవుడు మమ్ము ఏనాడు అనాథలుగా ఒంటరిగా వదిలిపెట్టలేదు. He had a beautiful fellowship with us. దేవుడు మాతో ఎంతో సుందరమైన సహవాసాన్ని కలిగి ఉండినారు. He strengthened us. వారు మమ్ము బలపరచినారు. Once my father went and met the Grace Bible College founder, Pastor Paul Pillay, during his early days. ఒక సందర్భంలో మా తండ్రి గారి యొక్క పరిచర్య యొక్క ప్రారంభ దినాలలో గ్రేస్ బైబిల్ కాలేజ్ యొక్క వ్యవస్థాపకులైన పాస్టర్ పాల్ పిల్లై గారిని వెళ్ళి మా నాన్నగారు కలిసినారు. He was a very good friend. వారు ఒక మంచి మిత్రులుగా మా నాన్నకుంటిరి. And at that time, Pastor Paul Pillay asked my father, అట్టి సందర్భంలో పాస్టర్ పాల్ పిల్లై గారు మా నాన్నని అడిగి ఉంటిరి, how is your ministry? మీ పరిచర్య ఎలాగున్నది? He said, the ministry is good, the church is small, but they are very jealous for the Lord. పరిచర్య చిన్నగానే ఉన్నది, కొంతమంది వస్తూ ఉంటున్నారు, కానీ వారందరూ ప్రభు కొరకాయ రోషం కలిగి ఉన్నారు అని అన్నారు. At that time, Pastor Paul Pillay said, ఆ సమయంలో పాస్టర్ పాల్ పిల్లై గారు అన్నారు, he said, Pastor Varghese, if you have few members in your church who can fold their knees with you in prayer, they are the biggest asset, they are the biggest family with you. ఆ సందర్భంలో పాస్టర్ పాల్ పిల్లై గారు ఇలాగ ప్రతిస్పందించినారు, పాస్టర్ గారు మీతో కూడా ప్రార్థించటానికి కొందరైనా మోకరించగలిగిన వారు ఉంటే మీరు గొప్ప ఆశీర్వాదాన్ని కలిగి ఉన్నారు అని అన్నారు. That was a big encouragement for the early days of the ministry. అది మా యొక్క తండ్రి యొక్క జీవితంలో గొప్ప ఆశీర్వాదముగా ప్రోత్సాహకంగా వచ్చి ఉంటున్నది. Pastor Abraham and his family, they have labored hard in that area, and I can proudly say, as I have also visited their church, I can proudly say the people, the believers who have bowed their head, they have prayed with them, they have strengthened them, they have never left Pastor Abraham as an orphan. He has also found solace in them. పాస్టర్ ఏబ్రహాం గారిని గురించి కూడా నేను చెప్పగలను, ఎందుకంటే నేను ఆ సంఘానికి విచ్చేసి ఉంటిని కదా దరిదాపు 2-3 పర్యాయములు. తప్పక దేవుడు వారికి తోడై ఉండినాడు. అక్కడ ఉంటున్న విశ్వాసులు వారితో కూడా మోకరించినారు. విశ్వాసులు వారిని అనాథలుగా విడిచిపెట్టలేదు. దేవుడు కూడా కాపరి యొక్క కుటుంబాన్ని అనాథలుగా విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం. Hallelujah. Hallelujah. My dear people of God, faithfulness is a big thing you can never find with everyone. నా ప్రియ దేవుని జనాంగమా, నమ్మకత్వం అన్నది అందరి వద్ద మనం పొందలేనిది. Once I asked one pastor, and he met me from the another church. He met me and I asked, Pastor, with which church are you working? ఒకనొక సందర్భంలో నేను ఒక పాస్టర్ గారిని కలిసి, అయ్యా మీరు ఏ ఒక్క సంస్థతో కూడా పని చేస్తూ ఉన్నారని మాటలలో అడిగి ఉంటిని. I knew that he was working with some big church. వారు ఒక పెద్ద సంస్థతో కూడా పని చేస్తూ ఉన్నారని నేను ఎరిగి ఉంటిని. But he said, I am working independent. I am working straight with my Father, with the Heavenly Father. అయితే వారు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చినారు, నేను నా పరలోకపు తండ్రితో కూడా పని చేస్తూ ఉన్నాను అన్నారు. And I felt in my heart, he's an unfaithful man. నేను నా హృదయంలో భావించినను, ఆయన నమ్మకత్వం లేనివాడు. The toe is never joined with the head. Toe is joined with the ankle. The ankle is joined with the knee with the hip. All the body parts are joined with each other.
అరికాలు నేరుగా తలతో కూడా అంటకట్టబడి ఉండదండి. అరికాలు మోకాలుతో, మోకాలు నడుముతో, నడుము తలతో, మెడతో కూడా అంటకట్టబడిన స్థితిలో ఉంటుంది కదా. My dear people of God, if you are faithful, be proud to say that I have been born and brought up in this church. నా ప్రియ దేవుని జనాంగమా, మీరు ఈ సంఘంలో రక్షింపబడిన వారైతే నేను ఈ సంఘం ద్వారా రక్షింపబడినాను అని చెప్పటానికి ఏ సిగ్గు అవసరం లేదు. Be faithful to God and be faithful to the servant of God as well. దేవునికి నమ్మకస్తులై ఉండండి, అలాగే మీకు పరిచర్య చేస్తున్న దేవుని దాసులకు కూడా నమ్మకస్తులై ఉండండి. Elisha said about Elijah, I will never leave him. ఎలైషా ఏలియాను గురించి ఇలాగ అంటూ ఉన్నాడు, నేను ఏనాడు ఆయనను వదిలిపెట్టను. Hallelujah. హల్లెలూయా. Number second point, Acts 18 verse 24 to 26. రెండవ బిందువు ఏమనగా 18వ అధ్యాయం 24 నుంచి 26 వరకు ఉంటున్న వచనాలు. అలెగ్జాంద్రు వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనముల యందు ప్రవీణుడై ఉండెను. అతడు ప్రభు మార్గం విషయమై ఉపదేశం పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిస్మము మాత్రమే తెలుసుకొనిన వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములలో ధైర్యముగా మాట్లాడనారంభించెను. ప్రిస్కిల్లా అకులాయు విని అతని చేర్చుకొని దేవుని మార్గమును మరీ పూర్తిగా అతనికి విశదపరచిరి. The first I said, Aquila and Priscilla worked together. Second thing is they grew in word together. అక్విలా ప్రిస్కిల్లా మొదటి బిందువులో వారు కలిసి పని చేస్తున్నారని చెప్పినాను. రెండవ బిందువులో వారు కలిసి దేవుని వాక్యాన్ని నేర్చుకున్నారు. Paul lived there for 18 months. పౌలు అక్కడ 18 నెలలు బస చేస్తున్నాడు. And Paul and Aquila and Priscilla learned great lessons under the leadership of Paul. అక్విలా ప్రిస్కిల్లా పౌలు యొక్క నేతృత్వంలో గొప్ప పాఠాలు నేర్చుకుని ఉన్నారు. Husbands and wives need to open the word together. భార్య భర్తలు వారు కలిసి దేవుని వాక్యాన్ని తెరుస్తున్న వారై ఉండాలండి. Why I am saying so? ఎందుకు నేను అలాగ చెబుతున్నానంటే Because they spent the quality time with the Paul. వారు అపోస్తలుడైన పౌలుతో కూడా మంచి సమయాన్ని వెచ్చించినారు గనుక. Paul used to go to the synagogues and trying to persuade the Jews and Greeks. పౌలు ఆ యొక్క సమాజ మందిరానికి వెళ్తూ ప్రభువైన యేసుక్రీస్తును గురించి తెలియజేస్తున్న వాడై ఉండేను కదా. For 18 months when Paul used to go out and come in, he might surely be discussing what he taught in the synagogue, and he taught the word of God. He might have said every word of God to Aquila and Priscilla as well. 18 నెలలు ఆయన కొరింథులో నివసిస్తూ క్రీస్తు యొక్క స్వార్థను ప్రకటిస్తూ ఉంటున్నప్పుడు తప్పకుండా అక్విలా ప్రిస్కిలాలతో కూడా దేవుని యొక్క మాటలు ఆయన పంచుకొని ఉండాలి. Aquila and Priscilla soaked the word of God under the leadership of Paul. అక్విలా ప్రిస్కిలాలు దేవుని యొక్క వాక్యం చేత తడుపబడిన వారుగా నాయకుడైన పౌలు క్రింద ఉన్నట్లు మనం గ్రహించగలుగుతాం. My dear people of God, we should always learn the word of God under the submission of our elders. నా ప్రియ దేవుని జనాంగమా, మనము దేవుని వాక్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన పెద్దలు కాపరుల క్రింద దేవుని వాక్యాన్ని అభ్యసించవలసిన వారమై ఉన్నాం. There are many false doctrines in this world today. ఈ రోజు అనేకమైన తప్పు బోధలు మనుషులను ప్రభావితం చేస్తూ ఉన్నాయి. There are many false prophets in these days. ఈ రోజు అనేక మంది ప్రవక్తలు బయలుదేరి ఉన్నారు, తప్పుడు ప్రవక్తలు బయలుదేరి ఉన్నారు. But if you have learned the word of God under the submission of your elders and you have soaked the word of God deep in your heart, అయితే మీరు దేవుని యొక్క వాక్యాన్ని దేవుడు మీకు అనుగ్రహించిన పెద్దల క్రింద నుండి నేర్చుకున్న వారుగా మీ యొక్క జీవితాన్నే దేవుని వాక్కుతో తడిపిన వారైతే you can counsel many people like Apollos and bring them home and bring them into the right direction.
అపోల్లోస్ వంటి వాక్చాతుర్యం కలిగిన వారిని కూడా గృహానికి చేర్చి సరిగ్గా దేవుని వాక్యాన్ని విభాగించటానికి నేర్పించటానికి మీరు సన్నద్ధులుగా మార్చబడతారు. Apollos was a very thorough in knowledge of the scriptures and he was very learned man according to verse 24. 24వ వచనాన్ని మనం చూసినట్లయితే అతడు విద్వాంసుడు, లేఖనములందు ప్రవీణుడై ఉండెను అని దేవుని వాక్యం సెలవిస్తోంది. And Apollos had been instructing the way of the Lord and he spoke with great fervor and taught Jesus accurately. అతడు ప్రభు మార్గం విషయమై ఉపదేశం పొంది తన ఆత్మయందు తీవ్రపడి ఆయన యేసును గురించిన సంగతులు వివరంగా చెప్పి బోధించుచుండెనని దేవుని వాక్యం నేర్పిస్తుంది. The only wrong thing that he was doing was he had the knowledge only about the baptism of John. ఆయన చేస్తూ ఉంటున్న ఒకే ఒక తప్పు ఏమిటనంటే యోహాను యొక్క బాప్తిస్మమును మాత్రమే తెలుసుకునిన వాడే ఆయన ఉండినాడు. But when Priscilla and Aquila heard him, they invited him to his home and taught him the way of God more accurately and adequately. అయితే అక్విలా ప్రిస్కిల్లాలు ఆయనను గురించి ఆలకించగా ఆయనను తన వారి గృహంలోనికి ఆహ్వానించి ఇంకా మరీ విశేషముగా దేవుని మార్గమును మరీ పూర్తిగా అతని విశదపరచిరి అని దేవుని వాక్యం సెలవిస్తాం. Pastor Abraham and his family's house has been open to so many people. పాస్టర్ ఏబ్రహాం గారి యొక్క కుటుంబం అనేకులకు తెరవబడి ఉన్నది. Some of you may have become powerful people. Some of you may have not become powerful preachers. మీలో కొంతమంది శక్తివంతమైన వారుగా మార్చబడి ఉంటుండొచ్చు. మీలో కొందరు శక్తివంతమైన ప్రసంగికులుగా బహుశా మార్చబడలేదేమో. But be faithful student of the word of God. కానీ మీరు దేవుని వాక్యం యొక్క నమ్మకమైన విద్యార్థులుగానే ఉండవలసినదిగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. As Aquila and Priscilla were faithful students of the word of God under the leadership of Paul. అక్విలా ప్రిస్కిల్లాలు ఏ విధంగా పౌలు యొక్క నాయకత్వంలో దేవుని వాక్యం యొక్క నమ్మకమైన విద్యార్థులుగా ఉండినారు. No one could shake the teachings and foundations that they had learned from Paul. వారు పౌలు వద్ద నుండి నేర్చుకున్న ఆ పునాదిని ఎవ్వరు కదిలించలేని స్థితిలో వారు ఆ పునాది మీద స్థిరపడ్డారు. They were so strong that they were able to correct and guide the more learned man like Apollos accurately. వారు ఎంత గొప్పగా వారి పునాది ఉండిందనంటే వారికంటే ప్రావీణ్యత కలిగిన మంచి వాక్చాతుర్యం కలిగిన అపోల్లోను దేవుని వాక్యమైన సరి అయిన మార్గంలోనికి నడిపించటానికి వారు జ్ఞానం కలిగిన వారై ఉంటుంది. My dear people of God, some of you may not become powerful preachers. You may not come in the front in your normal life. మీ యొక్క జీవితంలో నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు కొంచెం మంది శ్రేష్టమైన వాక్చాతుర్యం కలిగిన దేవుని దాసులుగా బహుశా మార్చబడకపోతుండొచ్చు, ఉన్నత స్థాయిని కలిగిన వారుగా ఉండకపోతుండొచ్చు. But if you are faithful to the word of God, కానీ దేవుని వాక్యానికి నమ్మకత్వాన్ని చూపిస్తే, but if you are faithful in learning the word of God from the dedicated people, సమర్పించబడిన వారి వద్ద నుండి దేవుని వాక్యాన్ని నేర్చుకోవటానికి మిమ్మల్ని మీరు సమర్పించుకుంటే, you may give birth to many pastors, you may give birth to many spiritual children in your generations. మీరు మీ యొక్క తరంలో అనేక మంది ఆత్మీయ కాపరులకు, ఆత్మీయ నాయకులకు జన్మనిచ్చువారుగా మార్చబడగలరు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Many of us know about Peter the apostle. మనకు అపోస్తలుడైన పేతురును గురించి మనం ఎరుగుదు. But how did Peter came to Christ? పేతురు ఎలాగూ క్రీస్తులోనికి వచ్చినాడు? It was Andrew, his brother, who guided Peter to Christ. తన సహోదరుడైన ఆంద్రేయ దేవుని వద్దకు ఆయన నడిపించినాడు. Many of us do not many of us degrade the ministry of Andrew. మనలో కొందరు ఆంద్రేయ యొక్క పరిచర్యను చిన్న చూపు చూస్తుంటున్న వారుగా ఉంటారు. But if it had not been Andrew, Peter would not have come to Christ. కానీ ఆంద్రేయ లేనట్లయితే బహుశా పేతురును
క్రీస్తులో మనం చూడమేమో. It was the powerful ministry of Andrew, the encourager, the testifier, who shared about Christ to Peter, and he became the apostle, as Andrew also became an apostle. ఆంద్రయ ప్రభువైన యేసుక్రీస్తును గురించి పేతురు తెలియజేసినాడు గనుక పేతురు ప్రభువైన యేసుక్రీస్తు శిష్యునిగా అంత మాత్రమే కాకుండా అపోస్తలునిగా మార్చబడటం మాత్రం కాక ఆంద్రయ కూడా శిష్యునిగా అపోస్తలునిగా మార్చబడ్డాడు. Therefore, my dear people of God, never waste the time that God has given you in learning the word of God. దేవుని వాక్యాన్ని నేర్చుకోవటానికి దేవుడు అనుగ్రహించిన సమయాన్ని వ్యర్థపరచకండి. Once I asked another senior pastor, and he was a very influential man. I asked him, "What do you counsel me? How should I do ministry in my generation?" నా యొక్క తరంలో నేను ఎలాగూ సువార్త ప్రకటించాలి అని ఒకానొక సందర్భంలో ఒక కాపరి నాతో అడిగినాడు. And he counseled me. నేను అడిగినాను, వారు నాతో ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చినారు. And he said, "Be submissive to your elders." మీ యొక్క పెద్దలకు మిమ్మును మీరు సమర్పించి ఉండుము అని అన్నాడు. Learn the word of God, soak the word of God as much as you can. Learn from their experiences, learn from their word of God, learn from their teachings, because it is these teachings and experiences that will help you in not going away in this world. మీరు దేవుని వాక్యాన్ని వారి వద్ద నుండి నేర్చుకోండి, వారి అనుభవాల నుంచి నేర్చుకోండి. ఎందుకనంటే ఆ అనుభవాలు, ఆ దేవుని వాక్యం, వారి యొక్క అనుభవాల నుండి వారు చెబుతుంటున్న వాక్యం మీరు దేవుని వద్ద నుండి దూరం కాకుండా ఉండడానికి మీకు సహాయపడుతుంది అని వారు అన్నారు. Hallelujah. హల్లెలూయా. The third point is, let us read 1 Corinthians chapter 16 verse 19. కొరింథీయులకు అపోస్తలుడైన పౌలు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదువుదాం. It is written, "The churches in the province of Asia send you greetings. Aquila and Priscilla greet you warmly in the Lord, and so does the church that meets at their house." 16వ అధ్యాయం 19వ వచనంలో ఇలా రాస్తున్నది, ఆసియాలోని సంఘముల వారు మీకు వందనములు చెప్పుచున్నారు. అక్విలా ప్రిస్కిల్లా అనువారును వారి ఇంటనున్న సంఘమును ప్రభువునందు మీకు అనేక వందనములు చెప్పుచున్నారు. So my third point is, they served the Lord together. మూడవ బిందు ఏమనగా వారు కలిసి దేవుని యొక్క పరిచర్యను చేస్తున్నారు. My first point was they worked together. Second, they grew in the word together, and the third is they served the Lord together. నా మొదటి బిందువు వారు కలిసి పని చేసినారు. రెండవ బిందువు వారు కలిసి దేవుని యందు దేవుని వాక్యం యందు ఎదిగినారు. మూడవదిగా వారు కలిసి దేవుని యొక్క పరిచర్య చేసినారు. See, Aquila and Priscilla, who were new to Corinth, and they learned under the shadow of Paul. They grew in the word very strongly, and now if you see verse 19, the church is meeting at their house and they become the elders of this house. మనము చూసినట్లయితే వారు దేవుని యొక్క పరిచర్యను చేస్తూ 19వ వచనంలో మనం చూడగలుగుతాం, వారి గృహమందే ఒక సంఘము, వారు ఆ సంఘానికి పెద్దలుగా మార్చబడినట్లు మనం చూడగలుగుతూ ఉన్నాం. Dear Pastor Abraham and his wife, they have served the Lord together. ప్రియ పాస్టర్ అబ్రహాం గారు అలాగే వారి సతీమణి గారు వారు కలిసి దేవుని యొక్క పరిచర్య చేసినారు. No pastor can work alone. ఏ కాపరి తన్ను తాను సొంతంగా పరిచర్య చేయనేరడు. It is a backbone, that is his wife who had been praying, who had been guiding, and who led him with shoulder to shoulder, and thus far the God has blessed their ministry. భుజానికి బలాన్ని ఇస్తూ ప్రార్థన బలాన్ని అనుగ్రహిస్తూ వెన్నెపూసను బలపరుస్తూ పాస్టర్ గారు పాస్టర్ గారితో కూడా నిలబడ్డారు. ప్రతి పాస్టర్ గారితో నిలబడతారు. I have seen many leaders whose wives were never caught the vision that God has called them. నేను అనేక మంది కాపరులను చూస్తూ ఉంటాను. వారి యొక్క సతీమణి గారికి ఆ పాస్టర్ గారు కలిగి ఉంటున్న దర్శనం కలిగి ఉండరు. They lived, the women in the house lived like Lot's wife.
ఆ గృహమందు ఉంటున్న స్త్రీలు లోతు యొక్క భార్య వలె జీవిస్తారు. They had all the spiritual privileges, but they never got strong in the Lord and in the ministry. అన్ని ఆత్మీయమైన సౌభాగ్యాలు ఉన్నప్పటికీ, భౌతికమైన సౌభాగ్యాలు ఉన్నప్పటికీ ఏనాడు ప్రభు యొక్క పరిచర్య చేయనేరని వారుగా వారు ఉంటారు. But I'm thankful to Pastor Ammachi as well, who has worked hard with her husband in that land to win the souls. అయితే నేను పాస్టర్ అమ్మగారిని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉంటున్నాను. అనేక ఆత్మలను గెలవటానికి కాపరితో కూడా, వారి భర్త గారితో కూడా వారు నిలబడ్డారు కదా. My dear people of God, we have the models in our own places whom we can replicate and imitate. మన ఈ తరపు వారి మధ్యలోనే, మన ఈ సమయంలోనే మనం వెంబడించటానికి అనేకమైన మాదిరులు దేవుడు మన ముందుంచి We should imitate our leaders. మనము మన యొక్క నాయకుల యొక్క మాదిరిని వెంబడించవలసిన వారమై ఉన్నాం. As Aquila and Priscilla served the Lord together, and their house was opened for the church, let our houses also be opened for the churches. అక్విలా ప్రిస్కిల్లాలు వారు కలిసి పనిచేసి వారి యొక్క గృహము దేవుని యొక్క సహవాసం కొరకాయ తెరచిన విధంగా మన యొక్క గృహాలు కూడా దేవుని యొక్క సహవాసం కొరకాయ తెరవబడును గాక, మన కుటుంబాలు తెరవబడును గాక. Now this is what I have learned. నేను నేర్చుకున్నది ఇది. Never send a man of God empty-handed. ఏనాడు మీ వద్దకు వచ్చిన దేవుని దాసుని ఒట్టి చేతులతో పంపకుడి. Never send a man of God without offering them anything, food, drinks, or the money. మీ వద్దకు వస్తూ ఉంటున్న దేవుని సేవకులను ఒట్టి చేతులతో ఆహారం పెట్టకుండా, త్రాగటానికి ఏమి ఇవ్వకుండా, వారి చేతిలో ఏ ధనం ఇవ్వకుండా పంపించకూడదు. Because the word of God says the servants of God are worthy of double honor. ఎందుకనంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, వారు రెండంతల గౌరవానికి అర్హులు, ఘనతకు అర్హులై ఉన్నారు. God is never a debtor of anyone. దేవుడు ఎవరికి రుణస్థుడు కాదు కదా. Let me share you one small incident. I'm sorry, my time is going up. Let me share you a small story of a missionary family. నా సమయము అయిపోతున్నది కదా. నేను ఒక చిన్న మిషనరీ కుటుంబం యొక్క స్టోరీని నేను మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. During the early days of that missionary family, it was very hard. The church was very small and the offering was very small. Was very little. ఆ మిషనరీ కుటుంబం యొక్క ప్రారంభ దినాలలో సంఘం చిన్నదిగా ఉండింది. వారికి వస్తుంటున్న కానుకలు ఎంతో చిన్నగా ఉండినాయి. So the pastor planted new churches, and he began to support the pastors from his own small churches, from the offering of the small church. పాస్టర్ గారు ఇంకా సంఘాలను స్థాపిస్తూ అక్కడ ఉంటున్న సేవకులను తనకు వస్తుంటున్న చిన్న సంఘంలో ఉంటున్న రాబడి నుండి సహాయం చేస్తూ ఉండినారు. So that pastor went to Delhi to support the another associate pastor. ఆ పాస్టర్ గారు ఇంకొక అసోసియేట్ పాస్టర్ గారికి సహాయం చేయడానికి ఢిల్లీకి వెళ్ళి ఉంటుంది. And he gave some little money to his wife, and he had 2 kids. He gave little money to his wife and said, I will come back soon, and please take care of the family with this small amount of money. వారు వెళ్ళేటప్పుడు వారి సతీమణి గారికి కొంచెం ధనం ఇచ్చి, నేను త్వరగా ఢిల్లీలో నుంచి తిరిగి వస్తాను, మనకిద్దరు పిల్లలు ఉన్నారు కదా, ఏమన్నా అవసరతలు ఉంటే వీటితో జరగనిమో అని చెప్పి వారు బయలుదేరినారు. So he took the train and went away. వారు రైలు బండి ఎక్కి ప్రయాణం అయిపోయినారు. The wife in the house paid the electricity bill. ఆ గృహమందు ఉంటున్న యజమానురాలైన సతీమణి గారు వారికి ఉంటున్న విద్యుత్ బిల్లును కట్టినారు. And other day one pastor came, so whatever she had, she gave all the money to him. ఇంకొక రోజు ఒక కాపరి వారిని దర్శించటానికి వస్తే ఆమె దగ్గర ఉంటున్న ధనం చూస్తే కొంచెమే ఉంది, కానీ ఆ ధనాన్ని ఆ కాపరి గారికి ఇచ్చేసింది. In the night, the elder son, who was a small boy, he began to cry, Mummy, I need bananas to eat. రాత్రి వారి యొక్క ప్రథమ కుమారుడు
అంగలార్చటం, చిన్న బాబు అంగలార్చటం ప్రారంభించినాడు. అమ్మా నాకు అరటి పండ్లు కావాలి. She had no money to buy the bananas because whatever she had given everything. అరటి పండ్లు కొనటానికి ఆమె దగ్గర ధనం లేదు. ఎందుకనంటే ఆమె దగ్గర ఉండి నా కొంచెం ధనంలో ఆ సంపూర్ణంగా ఆమె ఆ ధనాన్ని ఇచ్చేసినది. But she said, don't worry son, tomorrow morning you will get bananas. అయితే ఆ తల్లిగారు ఇలాగూ తన కుమారుని ఆదరించింది. రేపొద్దున నీకు అరటి పండ్లు దొరుకుతాయి కుమారుడా, నువ్వు చింతపడకు అని అన్నది. So they prayed and slept. వారు ప్రార్థించి పరుండినారు. Early morning, 5 o'clock. వేకువనే 5 గంటలకు One of the believers of the church, after traveling 25 kilometers on the bicycle, he came to the house and knocked on the door. వారి సంఘం యొక్క విశ్వాసులలో ఒకరు 25 కిలోమీటర్ల దూరంలో నుండి సైకిల్ తొక్కుకుంటూ వచ్చి ఆ డోర్ ని తలుపుని తట్టినారు. And the pastor Ammachi opened the door and she said, brother Jassa, how have you come early this much in my house? పాస్టర్ గారు వారు వచ్చి తట్టితే పాస్టర్ గారు లేచి వెళ్ళి డోర్ ని తెరిచి, బ్రదర్ జస్సా గారు మీరు ఇంత ఉదయం తెల్లవారుజామున ఎందుకు వచ్చినారు అని అడిగినారు. He said, pastor, sister, last night God spoke to me. వారు ఇలాగ చెప్పినారు, నిన్న రాత్రి దేవుడు నాతో మాట్లాడినాడు. He said, go to the pastor's house with your tithe and 2 dozens of bananas. పాస్టర్ గారి యొక్క గృహానికి వెళ్ళు, నీ దశమ భాగాన్ని అంత మాత్రమే కాకుండా 2 డజన్ల అరటి పండు తీసుకొని వెళ్ళు అని దేవుడు చెప్పినాడంట. The elder son was still sleeping. ఆ ప్రథమ కుమారుడు ఇంకా నిద్రిస్తూనే ఉన్నాడు. And the bananas came there. అరటి పండు అక్కడికి ఆల్రెడీ విచ్చేసినాయి. This is a story of our family. ఇది మా యొక్క కుటుంబంలో జరిగిన సంఘటన అండి. God is never a debtor of anyone. దేవుడు ఎవరికి రుణస్థుడు కాదు. Because you are serving the most high God. నీవు ఆ సర్వశక్తిమంతుడైన దేవునిని, అత్యున్నతుడైన దేవునిని సేవిస్తూ ఉన్నావు కదా. If you serve the God, if you open your house for his ministry, God will bless you abundantly as he has blessed all the missionaries, including Pastor Abraham as well. నీ యొక్క హృదయాన్ని, నీ యొక్క గృహాన్ని నీవు దేవుని పరిచర్య కొరకాయ తెరిస్తే దేవుడు తప్పకుండా నిన్ను దీవిస్తాడు. పాస్టర్ అబ్రహాం గారిని దీవించిన దేవుడు నిన్ను దీవిస్తాడు. My last point is 2 Timothy chapter 4 verse 19. నా ఆఖరి బిందువు 2వ తిమోతి 4వ అధ్యాయం 19వ వచనం. It is written, greet Priscilla and Aquila and the household of Onesiphorus. 2వ తిమోతి 4వ అధ్యాయం 19వ వచనం. ప్రిస్కిల్లాను అకులాను ఒనేసిఫోరు ఇంటి వారికి నా వందనములు. When Paul wrote 2 Timothy, he was on his last days. పౌలు 2వ తిమోతి పత్రికను రాస్తూ ఉంటుండగా ఆయన తన యొక్క ఆఖరి రోజులలో ఉన్నారు. In his whole life and in his ministerial life, he had met many people. తన జీవితంలో, తన పరిచర్య కాలంలో అనేక మందిని ఆయన కలుసుకున్నాడు. But in his last days, he wants to remember one family as also. అయితే తన యొక్క ఆఖరి రోజులలో ఒక కుటుంబాన్ని గుర్తుంచుకోవటానికి ఇష్టపడుతున్నాడు. He says, greet Priscilla and Aquila and the household of Onesiphorus. ప్రిస్కిల్లాకును అకుల్లాకును ఒనేసిఫోరు ఇంటి వారికి నా వందనములు అంటున్నాడు. What an impact Priscilla and Aquila had on Paul, even though he stayed there for only 1.5 years. ప్రిస్కిల్లా అలాగే అక్విల్లాతో కూడా ఆయన కలిగి ఉంటున్న సంబంధం ఎంత గొప్పది. ఆయన 1.5 సంవత్సరాలు మాత్రమే వారితో కూడా గడిపినప్పటికీ, Whatever you do for the Lord, let it have an impact in the other families. మీరు అక్కడ ఉంటున్న సమయం అది కొంతకాలమైన ఇతర కుటుంబాలకు ఆశీర్వాద కారణంగా ఉండును గాక. And one astonishing thing here we can read is this. అక్కడ మనం చూడగలిగిన ఒక అద్భుతమైన సంగతి ఏంటిదనంటే, He says greet Priscilla and Aquila and not Aquila and Priscilla. ఆయన ప్రిస్కిల్లా అకుల్లా అని అంటున్నాడు కానీ అక్విల్లా ప్రిస్కిల్లా అని చెప్పట్లేదు. In the previous words we read about Aquila and Priscilla, but here in the last he says he puts his wife's name first and the man's name in the second one.
ఆయన గత వచనంలో మనం చూసినప్పుడు కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూసినప్పుడు అక్విలా ప్రిస్కిలా అని చూస్తాం, కానీ ఇక్కడ ప్రిస్కిలా అక్విలా భార్య యొక్క పేరు మొదట, తర్వాత భర్త యొక్క పేరు మనం చూస్తూ ఉన్నాం. Some wives compete with their husbands for the spotlight. కొంతమంది సతీమణులు వారు ఉన్నత స్థితిలో ఉండటానికి వారి భర్తలతో కూడా పోరాడుతూ ఉంటారు. They want to grasp the authority. అధికారాన్ని సంపాదించుకోవటానికి పోరాడుతారు. But Priscilla was not competing with her husband. కానీ ప్రిస్కిల్లా ఏనాడు భర్తతో కూడా అలా పోరాడాల్సిన అవసరం రాలేదు. She was using her God-given abilities in the ministry. దేవుడు ఆమెకు అనుగ్రహించిన ఆ యొక్క తలాంతులను ఆమె ఉపయోగిస్తూ ఉండినది. I firmly believe Priscilla might be strong in character and in ministry than Aquila, than her husband. నేనేమని నమ్ముతూ ఉంటున్నానంటే తన యొక్క స్వభావంలో అలాగే తన యొక్క పరిచర్యలో కూడా ఆమె తన భర్త కంటే ఎంతో గట్టి ఒక వ్యక్తిగా బహుశా ప్రిస్కిలా ఉంటుండవచ్చు. But she might have always stayed at behind and putting her husband in the front. కానీ ఆమె ఎల్లప్పుడూ వెనక అంజ వేస్తూ అయితే ముందంజలో నిలబడుతున్న తన భర్తను ప్రోత్సాహపరుస్తూ ముందుకు వెళ్ళి ఉండవచ్చును. My dear people of God, నా ప్రియ దేవుని జనాంగమా, wherever God has placed us, let us be faithful according to the word of God. దేవుడు మనల్ని ఎక్కడ ఉంచినా అక్కడ మనం నమ్మకమైన వారముగా ఉందాం. Your life of ministry, your learning of the word of God may have a fruitful impact in many of families. మీ యొక్క పరిచర్య జీవితం, మీరు నేర్చుకున్న దేవుని వాక్యం అనేకులకు ప్రభావితం చేస్తున్నదిగా ఉంటుండవచ్చు. Never override the authority that God has placed in this world. దేవుడు ఈ లోకంలో ఉంచిన అధికారానికి మించి వెళ్ళ చూచకు. Let our families be remembered as Paul remembered Aquila and Priscilla in his last days as well. మన కుటుంబాలు కూడా అక్విలా ప్రిస్కిల్లాలను ఎలాగో అపోస్తలుడైన పౌలు తన ఆఖరి రోజులలో గుర్తు చేసుకున్నాడు, అలాగో గుర్తుంచబడిన స్థితిలో ఉండును గాక. So let me remind you whatever we have learned. మనం ఈరోజు నేర్చుకున్న వాటిని మరొకసారి గుర్తు చేసుకుందాం. Aquila and Priscilla worked together. అక్విలా ప్రిస్కిల్లాలు కలిసి పనిచేస్తున్నారు. In our homes and in ministry, let us mutually respect, share the suggestions and learn from each other, work together. మన కుటుంబాలలో మన సమాజంలో ఒకరినొకరిని గౌరవిస్తూ మనం కలిసి పనిచేయు వారంగా ఉందాం. Number 2, let us learn the word of God together. రెండవదిగా మన దేవుని వాక్యాన్ని కలిసి నేర్చుకుందాం. A family of many prayer is never lost. అనేక ప్రార్థనలు కలిగి ఉంటున్న కుటుంబం ఏనాడు నష్టపోదు, కోల్పోదు. Let husbands and wives learn the word of God, pray together. భార్యాభర్తలు కలిసి దేవుని వాక్యాన్ని అభ్యసించుదురుగాక. భార్యాభర్తలు కలిసి ప్రార్థించటం చేయుదురుగాక. Let your house be open to the servants of God for the fellowship of his servants. మీ యొక్క గృహాలు దేవుని దాసుల యొక్క పరిచర్య కొరకై తెరిచి ఉండునుగాక. Number 3, let us serve the Lord together. మనం కలిసి దేవుని యొక్క పరిచర్యను చేద్దాం. మూడవ బిందువు, Let our houses be turned into the churches in this pandemic as well. ఈ యొక్క మహమ్మారి యొక్క కాలంలో కూడా మన గృహాలు మందిరాల వలె ఉండునుగాక. As I told you earlier, God is shaking this world. దేవుడు ఈ యొక్క భూమిని కదిలిస్తూ ఉన్నాడు. Even the church buildings have been closed. ఆలయాల కట్టడాలు మూయబడిన స్థితిలో ఉన్నాయి. But the house churches have never been closed. కానీ గృహమందు జరుగుతూ ఉంటున్న ఆరాధనలు ఏనాడు ఆగిపోలేదు. Let your house become a church. మీ యొక్క గృహం ఒక మందిరముగా ఉండునుగాక. Where there is fellowship and prayer, and where there is singing of songs, where there is meeting of people. సహవాసము, ప్రార్థన, అలాగే ఉంటున్న స్థలముగా మీ యొక్క గృహాలు ఉండునుగాక.
Someone said strong churches make strong families, but the other said no, strong families make strong churches. ఎవరో అన్నారు గట్టి సంఘాలు గట్టి కుటుంబాలను చేస్తాయి, కానీ మరో వ్యక్తి అన్నాడు అట్లా కాదండి, గట్టి కుటుంబాలు గట్టి సంఘాలను తయారు చేస్తాయి. Hallelujah. హల్లెలూయా. If your family is strong, your church will be strong. మీ యొక్క కుటుంబం గట్టిగా ఉంటే మీ సంఘం గట్టిగా ఉంటుంది. Pray unto God, let your family be such an open hearted that people may remember even in their last days about you. మీ యొక్క కుటుంబము సంపూర్ణ హృదయంతో తెరవబడినదిగా ఉండను గాక, వారి యొక్క ఇతరుల యొక్క ఆఖరి రోజులలో కూడా వారు మిమ్మల్ని గుర్తు చేసుకొందురు గాక. As Bethel Church Pastor Abraham, they are celebrating their 30 dedicated years in that land. బెతేల్ చర్చ్ అలాగే వారి యొక్క కాపరి గారు ఈ యొక్క ప్రాంతంలో 30 సంవత్సరాల పరిచర్యను వారు ఆలోచన చేస్తూ ఉంటుండగా, I can say very boldly, I can say in love, that all these qualities that we have learned from this missionary family about Aquila and Priscilla, it can be seen in their lives as well. ఈ యొక్క గుణ లక్షణాలు అక్విలా ప్రిస్కిల్లాల జీవితంలో నుంచి మనం నేర్చుకున్నవి వారి యొక్క జీవితంలో కూడా అవి ఉన్నాయి, వాటిని మనం అవలంబించవచ్చు అని నేను ధైర్యంగా చెప్పగలను. May God bless this ministry and Pastor Abraham and his family more abundantly so that they may bring many more spiritual sons and daughters into Christ. దేవుడు ఈ యొక్క పరిచర్యను ఇంకా మరి శ్రేష్టంగా విస్తరింపజేసి అనేక ఆత్మీయ కుమారులను కుమార్తెలను దేవుని యొక్క గృహంలోని నడిపించటానికి దేవుడు వారిని ఉపయోగించును గాక. Hallelujah. హల్లెలూయా. Let us close our eyes in prayer. మన కన్నులను ప్రార్థనలో మూస్తాం. Father God in heaven, we thank you for this wonderful time. పరలోకమందున్న మా తండ్రి, మంచి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. Oh Lord, you are never a debtor of anyone. మీరు ఎవరికి రుణస్థులు కాదు కదా ప్రభువా. It is you who had called Pastor Abraham from Kerala to Andhra. పాస్టర్ ఏబ్రహాం గారిని కేరళ రాష్ట్రం నుండి ఆంధ్ర రాష్ట్రానికి తెలంగాణకు మీరు నడిపించి తిరిగదా. And for the past 30 dedicated years in Telangana, 30 సంవత్సరాలు తెలంగాణలో మీ పరిచర్య చేయటానికి మీరు బలపరచినారు. they themselves have grown in the word together. వారు కలిసి కట్టుగా నీ వాక్కు యందు అభివృద్ధి చెందినారు. They have served you and not any man or woman. వారు మీకు పరిచర్య చేస్తున్నారు, ఏ మనిషికి వారు పరిచర్య చేయలేదు కదా. With the heavenly call that you had called them, మీరు పిలిచిన ఆ ఉన్నతమైన పిలుపును బట్టి you blessed them spiritually and materially as well. మీరు వారిని ఆత్మీయంగా అలాగే శారీరకంగా ఇంకా మిగతా రంగాలలో మీరు ఆశీర్వదించారు. And it is such a great joy to see them and their children also in the ministry. వారు అలాగే వారి యొక్క పిల్లల కుటుంబాలతో కూడా వారి పరిచర్యలో ఉండటం చూడటం ఎంతో సంతోషకరం. Oh Lord, our hearts are filled with joy and gratitude. ప్రభువా, మా యొక్క హృదయాలు కృతజ్ఞతతో కూడా నింపబడి ఉన్నాయి. Oh Lord, bless their ministry. ఆ పరిచర్యను ఆశీర్వదించండి. Bless this church to the ends of the Telangana and to this India, Lord. తెలంగాణ యొక్క దిగాంతముల వరకు ఇంకా భూదిగాంతముల వరకు మీరు ఆశీర్వదించండి. May your purpose be fulfilled through them, O Lord. మీ యొక్క చిత్తము ఉద్దేశము వారి ద్వారా సంపూర్తికొచ్చును గాక. Meet all their needs, O Lord. వారి అవసరతలను అన్నిటినీ మీరు తీర్చుము. Lord, once again I dedicate the past 30 years into your hands and the coming years as well, O Lord. ప్రభువా, గత 30 సంవత్సరాలను మీ హస్తములకు సమర్పణ చేస్తున్నా, అలాగే జరగబోతుంటున్న రాబోతున్న సంవత్సరాలను కూడా మీ హస్తములకు సమర్పణ చేస్తున్నా. Lord, you give them physical strength and spiritual fervor, O Lord. శారీరకమైన బలమును ఆత్మీయకమైన వేడిమిని ఆశను వాంఛను మీరు అనుగ్రహించు. We thank you for Pastor Finney, Pastor Stephen and the other brother as well and their families. Protect them and guide them as well, O Lord. పాస్టర్ ఫిన్నీని, పాస్టర్ స్టీఫెన్ గారిని అలాగే బ్లెస్సర్ని కూడా మేము జ్ఞాపకం చేసుకుంటాం. వారి కుటుంబాలను మీరు కాపాడు. Thank you, Lord, for everything. అన్నిటిని బట్టి మీకు స్తోత్రం.
I ask everything in Jesus' name. వీటన్నిటిని యేసు నామములో అడుగుతూ ఉన్నాం తండ్రి. Amen. ఆమేన్. Amen. Thank you once again. Thank you. మరి for giving ఒకసారి us this time. కృతజ్ఞతలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. Oh, ఆనందమే ఆనందమే యేసు నామం కలిగేనే ఆనందమే ఆనందమే నా జీవితం మారే